శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకి సంబంధించినంత వరకు కూడా మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000 అంటూ కూడా ప్రకటించడంపై పూర్తిగా మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మహిళలకు భద్రత కరువైందంటే స్వయాన ముఖ్యమంత్రి మూడో బిడ్డ, నాలుగో బిడ్డ అంటూ కూడా చెప్పడంపై అయితే మాత్రం పూర్తిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు మహిళా సంఘాల నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మహిళలని ఒక ఉత్పత్తి సాధనాలుగా, పిల్లలకనే యంత్రంగా, మళ్ళీ వంటింటి కుందేలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యం మేమైతే చెప్పదలుచుకున్నాం. ఆయన ముగ్గురు నలుగురు అని చెప్తా ఉన్నారు. మన పూర్వీకులు అంటే మా అమ్మమ్మలు కానీ నానమ్మలు ఆనాటి కాలంలో చూసుకుంటే 6, 8 మంది పిల్లల సంతానం ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే 100 రూపాయలు తీసుకొని వెళ్తే వారం రోజులు కుటుంబం అంతటి కూడా సరుకులు సరిపడే పరిస్థితి ఉంది. ఈ రోజు 30,000, ముగ్గురికి 30,000, నలుగురికి 40,000 ఇస్తామని చెప్తున్నారు. ఈ రోజు హాస్పిటల్లో నార్మల్ డెలివరీ అవ్వడమే చాలా కష్టతరంగా ఉంది. ఒక ప్రెగ్నెన్సీ అయ్యి ఆమె హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఆమె వైద్య సేవలకు కానివ్వండి, మందులకు కానివ్వండి, స్కాన్స్ కి టెస్టులు అన్నిటికీ కలిపి దాదాపు అన్ని కూడా ప్యాకేజ్ 1,00,000 పైన అయిపోతున్నాయి. సిజరియన్స్ అన్నమాట. నార్మల్ డెలివరీ ఎవరికి అవ్వట్లేదు. తిరిగి ఒక బిడ్డకి తల్లి అయ్యి తన ఇంటికి వచ్చినట్లయితే 4 నుంచి 5 లక్షల వరకు ఆ ప్రసవానికి ఖర్చు అవుతుంది. ఈయనేమో ముష్టి 30,000 మీ ముఖాన్ని పడేస్తాం, 40,000 ఇచ్చేస్తాని, కనీసం డైపర్లకు కూడా రాలేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ రోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి పరిపాలిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మీరు ముగ్గురిని కానీ నలుగురిని కానివ్వండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటది, ముందు అసలు మన పరిస్థితి ఎట్లా ఉంది, మన జనాభా ఎట్లా ఉంది, మనిషి సగటు జీవన పరిణామం ఏమైనా పెరిగిందా, వాళ్ళ తాలూకా స్థితిగతులు ఏమైనా మారినాయా, ఉద్యోగ అవకాశాలు మారాయా, లేకపోతే సంపాదన పెరిగిందా, ఇవన్నీ కూడా ఎక్కడ చూడలేనటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్నటి ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి. తీసేశారు కాబట్టి బీటెక్ చదివినటువంటి పిల్లలు, తర్వాత ఎంటెక్ చదివినటువంటి వీళ్ళందరూ కూడా అని చెప్పారు కదా మన ప్రధాని గారు, ఛాయ్ దుకాణాలు పెట్టుకొని బతికేయండి అని చెప్పి ఆయన ఏమంటూ అన్నారో నోరేసుకొని అలాగే అయిపోయింది. పాపము బీటెక్ ఛాయ్ వాళ్ళ, బీటెక్ టిఫిన్ వాళ్ళ అని చెప్పి ఎక్కడికెక్కడ మనం చూస్తున్నట్లయితే పెట్టుకుంటున్నారు. ఏదో వాళ్ళ జీవన వాళ్ళు గడిస్తున్నారు. ఇంకొక వైపు ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో, ప్రజల ఆస్తులన్నీ కూడా బడా కార్పొరేట్ వ్యక్తులకన్నిటి కూడా చాలా కారు చౌకగా దారాదత్తం చేసేస్తున్నారు. మన సంపదని దోచిపెడుతున్నారు. మరొక వైపు ఆడవాళ్ళని ఉత్పత్తి కేంద్రాలుగా ఉండండి, పిల్లల్ని కనండి, యంత్రాలుగా ఉండండి, సమాజాన్ని పెంచండి అని చెప్పారు. కానీ మీరేం చేశారు? మీరు కోట్లకు అధిపతి అయినటువంటి మీరు ఒక్కరినే కంటారా లింగలింగం అనుకోని? ఆయన కూడా ఒక్కరినే కంటాడా? మీరు మళ్ళీ పోను ఆయనకంటే వయసు అయిపోయింది. మన లోకేష్ బాబు గారికి వయసు ఉంది కదా, మళ్ళీ ఆపరేషన్ చేసుకొని ముందు వాళ్ళ ఇంటి నుంచి ప్రారంభించమనండి. ముగ్గురు ఇంకొక ఇద్దరు ఆయన కానీ ఫేస్బుక్ లోని పేపర్ లోని ఇచ్చి ఇగో మా ఇంటి నుంచే ప్రారంభమైంది, ఇది ఏదైనా ఒక్కడుగుతో మొదలవుతుంది అంటారు కదా, అలాగే మా ఇంటి నుంచే మళ్ళీ నా కొడుకు చాలా మంచి ఘనకార్యం చేశాడు, ముగ్గురు పిల్లలు ముద్దన్నాం కాబట్టి ఇంకొక ఇద్దరు కన్నారని చూపించండి, శబాష్, అప్పుడు ఆలోచిస్తారు ఇక్కడ ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా. అది మానేసి మీరు మాత్రం బాగా ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, బాగా ఎంజాయ్ చేయాలి, మీ పిల్లలు పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి. ఈ రోజు పిల్లల్ని ఇందాక అనుకున్నట్టు వాళ్ళకి డైపర్స్ కి ఇవ్వడానికి లేదు, చిన్నదొస్తే రోగంకి బాగు చేయడానికి లేదు. హాస్పిటల్ కి చిన్న జలుబు వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే వైద్యాలు కూడా అందుబాటులో లేనటువంటి దౌర్భాగ్య స్థితికి ఎవరు తీసుకెళ్లారు? ఈ ప్రభుత్వాలే తీసుకెళ్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళినట్టే చిన్న జలుబు వస్తే ఇన్ని టెస్టులు రాస్తారు, దానికే లక్షలు అవుతున్నాయి. మీరు ఇచ్చిన 30,000, 40,000 ఏ ముష్టికి ఎక్కడికి వస్తాయని చెప్పేసి మరొకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. ఇది చాలా అన్నట్టు రోజు దినదినగా అన్నట్టు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు తెల్లవారు లేస్తే పాలు, టీ, కాఫీ అందరూ కూడా అవసరం. ఇవన్నీ అవసరం అంటే ఈ ధరలన్నీ కూడా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటిపోయి, అది చాలదన్నట్టు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నీ పెంచుకుంటూ పోవడం వల్ల రవాణా భారం దాని మీద పడి ఈ రోజు పాలు కొనాలన్నా, లేకపోతే ఇంట్లో ఒక వృద్ధ మహిళలు ఉండాలన్నా, చిన్న పిల్లలు ఉండాలి, వాళ్ళ తాలూకా భారం ఇది వాళ్ళని మోసే భారం వీరికి చాలా భారంగా కనిపిస్తోంది. భర్తలకు ఉద్యోగాలు లేవు, సంపాదన లేదు. ఏదో చిన్న పోనీ ఆడవాళ్ళైనా ఏదో చిన్న చితక ఏదో చిన్న బడ్డీలు ఏదో పెట్టుకుందాం, ఇళ్ళ ముందే చిన్న ఏంటిది ఇడ్లీ బడ్డీలో, దోశ బడ్డీలో ఏవో పెట్టుకుని ఏదో చేద్దామంటే గ్యాస్ ధర కూడా కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెంచేసాం. అంటే ఏ రకంగా మమ్మల్ని బతకమంటావు, ఎలాగ మమ్మల్ని పిల్లలు కనమంటావు అని చెప్పేసి, అంటే
కేవలం ఆడవాళ్ళని పిల్లలకనే యంత్రంగా చూడవద్దు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఈరోజు స్త్రీలు ముందుకు వెళ్తా ఉన్నారు. అంతరిక్షంలో కాలు మోపారు. సునీత విలియమ్స్ మీకు తెలియదా? 9 నెలలు తన ప్రాణాలు పరంగా పెట్టి ఈరోజు అంతరిక్షంకి వెళ్ళి వచ్చింది. అనేక మంది మనం చూసుకున్నాం. దాంట్లో మీరు మహిళలు ఈ రోజు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు, ఉన్నతమైన శిఖరాలను అవరోధించారని చెప్పి వాళ్ళని పిలిచి సన్మానాలు చేయండి, కానీ మీరు పిల్లల్ని కనండి అని మాత్రం దయచేసి అనొద్దు. ఒకటే చెప్తున్నా, ముందు ఆయన్ని కనమని చెప్పండి, వాళ్ళ కొడుకుని లోకేష్ బాబు గారిని కనమనండి, కలిసి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయమనండి. పెద్ద సెలబ్రేషన్, చాలా పెద్ద హోటల్స్, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టినట్టయితే అది పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది. మళ్ళీ అందరిని కూడా కలుస్తారు, వీళ్ళకి మళ్ళీ ఓట్లు వస్తాయి. కేవలం మహిళలని ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చెయ్యొద్దు మాకు. ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఎక్కువ ఓట్లు మహిళలకు ఉన్నాయి కాబట్టి, వీళ్ళు ఓట్లు సీట్లు ఎక్కడ తగ్గిపోతాయో, వీళ్ళు కుర్చీలకు ఎక్కడ లాస్ వస్తుందో, వీళ్ళు మళ్ళీ అధికార పీఠం మీద ఉండరనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పిల్లలకు అనమన్నారు. ఇంకొక విషయం ఇందులో సందర్భం కాకపోయినా ప్రస్తావిస్తున్నాను. డీలిమిటేషన్ అంటే మహిళల చట్టసభలో 33% రిజర్వేషన్ కావాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాం. పార్టీలకు అతీతంగా మహిళా సంఘాలు, గీతా ముఖర్జీ గారి నాయకత్వంలో చేసాం. అది కూడా ఇప్పుడు దీనికి లింక్ పెట్టారు. డీలిమిటేషన్ అంటే అప్పుడు ఏదైతే అనుకున్నా మేము ఎటువంటి షరతులు లేకుండా ఇప్పుడు ఏదైతే జనాభా ఉందో ఆ జనాభా ప్రాతిపదికన మహిళలకి చట్టసభలో 33% రిజర్వేషన్ ఇవ్వమని చెప్పాం. అది కాదు, ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ లెక్కల్లో తీసుకొచ్చినట్టయితే ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఈ రోజు మహిళల చట్టసభలో ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఈరోజు ముడిపెట్టారు. అటు రిజర్వేషన్ మాకు చట్టసభల్లో మాకు ఎవరా, నిర్ణయాధికారంలో మమ్మల్ని భాగస్వాములు చేయరా, మొత్తం సొమ్మంతా మీరే దోచుకుంటారా, ధనవంతులు మీరే అవుతారా, కార్పొరేట్ వ్యక్తుల్ని ఈరోజు కార్పొరేట్ వ్యక్తులందరూ కూడా ప్రజల ఆస్తులన్నీ కొల్లబెడుతూ మా ఆరోగ్యాల్ని చాలా ఈరోజు పిల్లలు కనమంటే ఒక పిల్లని కంటేనే మంచాన పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆహారం కల్తీ అయిపోయింది, గాలి కల్తీ అయిపోయింది, ప్రతిదీ కూడా ఈరోజు మన విశాఖపట్నం కదా ఎక్కడ చూసుకున్న సెట్ అయితే మొత్తం పొల్యూషన్ లో ఉన్నాం. ఇటువంటి పొల్యూషన్ ఆహారం తీసుకోవడం వల్ల ఒక బిడ్డని కంటే ఈరోజు 3 నెలల 4 వచ్చి హాస్పిటల్కి వెళ్ళైతే బెడ్ రెస్ట్ అమ్మా, నువ్వు నడవడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, ఏది లేదు. అటువంటి బెడ్ రెస్ట్ అయ్యి మళ్ళీ 2వ పిల్లలు కనమని మళ్ళీ 2వ కోత కోసుకొని 3వ కోత కోసుకొని మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారని అంటే మమ్మల్ని కేవలం మంచానికి పరిమితం చేసి రోగిష్టిలాగా ఉండదలుచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడుకి మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఏదైతే 3కి 30,000, 4కి 30,000 ఈ పథకం వెంటనే రద్దు చేసుకోపోయినట్టయితే పెద్ద ఎత్తున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడుస్తూ ఉంది. ఇంకొంచెం మేధావుల్ని అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూడొచ్చు, ప్రధాన ఉద్దేశం ఏమంటారు? 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 అంటూ కూడా ముఖ్యమంత్రి ఏదైతే శ్రీకాకుళం వేదికగా ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లో అసలు ప్రధానంగా రాజకీయ స్వలాభం కోసం అంటారా, లేదా తమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి అందుకంటూ ఈ పిల్లలను కనమని చెప్తా ఉన్నారా? ఏంటి అసలు ఏమనుకుంటుంది ప్రభుత్వం? దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఓట్లు కూడా డబ్బులు ఇచ్చి కొంటున్నారు కాబట్టి అలాగే డబ్బులు ఇచ్చి పిల్లల్ని కూడా కనండి అని చెప్దామని ఆయన చెప్పగానే చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్న పని విధానాన్ని చూసి కూడా పిల్లల కనడానికి ఎవరు ముందుకు రారు. ఇప్పుడు ఏదైతే పిల్లల్ని కన్నారో ఆ పిల్లలు చదివించుకొని వాళ్ళని బీటెక్లు ఎంటెక్లు చేసుకొని వాళ్ళకి రోడ్ల మీద వదిలేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ముందు ఈ చదువుకునే ఉన్న పిల్లలకి ఉద్యోగాలు కల్పించండి. వాళ్ళకు కూడా ఏంటంటే ఒక ఉపాధి కలిగించేటట్లు చేసి ఈ తరువాత దీనికోసం మాట్లాడితే బాగుంటదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ఇంట్లో తను ఒక బిడ్డే కన్నారు, తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఒక బిడ్డే కన్నారు. ఈ రోజు ప్రజలకి ఏ విధంగా చెప్పబోతున్నారు? చెప్పండి మేడం, మీరేమంటారు? అంటే ఎన్నికల ముందు చాలా హామీలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ హామీలు అమలు చేయడం వల్ల వైఫల్యం చెందారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే పిల్లలు కంటే 30,000, 40,000 ఇస్తామంటే వాళ్ళు పిల్లలు కనడానికి వీళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి? పిల్లలు కనాలి అంటే భార్యాభర్తలకు సంబంధించిన విషయం, వాళ్ళకి పిల్లలు కనాలా వద్దా అనే నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. కానీ ఈయన ఎవరు నిర్ణయం చేసి మీరు పిల్లలు కనండి, మాకు ఓట్లు పెరుగుతాయి కాబట్టి మీరు పిల్లలు కనండి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు రోడ్ల మీద పనులు లేక చాలా మంది విపరీతమైన గంజాయికి, మత్తు పదార్థాలకి, వాటికి వీటికి కూడా ఇదవుతున్నారు. వాళ్ళని మీరు సరిగ్గా నిర్ణయం తీసుకుని వాళ్ళకు ఫ్యాక్టరీలు కట్టి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చూడకుండా మీరు పిల్లలు కనండి, మహిళలు పిల్లలు కనడానికి ఉన్నారని అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. గతంలో ఎప్పుడో పూర్వకాలంలో వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు కనేవారు. అప్పుడు ఏంటంటే అప్పుడు పొలం కూడా చేసేవారు కదా, పొలాలు ఒక కోత పెట్టి కోత కోసేవారు. ఇప్పుడు ఏంటంటే మిషన్లు వచ్చేసాయి,
కోత ఒక గంటలో పడేస్తున్నారు. మీరు కూడా అలాగే పిల్లలు కొనుక్కొని ఇంట్లో ఉండండి. ఆడవాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛ లేదు, పిల్లల కనడానికి మాత్రం మీకు స్వేచ్ఛ ఇస్తామని అండం అన్నది కాదు. అది తీవ్రమైన మేము ఖండిస్తున్నాము. కాబట్టి మీరు ఏదైనా అనుకుంటే మాత్రం అది 30,000 40,000 కాదు, మీరు లక్షలు కాదు, ఏది ఇచ్చినా సరే. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులు కూడా బాగలేదు. మహిళలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండాలి అంటే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, భార్యాభర్తలు తీసుకొని పిల్లలకి కనాలా వద్దా. ఒక పిల్లల కంటేనే ఇప్పుడు స్టాప్ చేసుకుంటున్నారు. ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఇద్దరు సంపాదిస్తేనే కానీ కుటుంబం నడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఒకరితోటే వాళ్ళు ఆధారపడి ఒక పిల్లడైతే చాలు, మేము గతంలో మళ్ళీ పిల్లల్ని పెంచుకోలేని పరిస్థితి వస్తుంది అని అనుకునే విధంలో ఉన్నారు. మీరు ఇప్పుడు నలుగురిని కనమంటే నలుగురిని కనేస్తే వాళ్ళకి భవిష్యత్తు కాలంలో ఏంటి హామీ? మీరు చదువుల్లో కానీ ఉద్యోగాలు కానీ ఏమైనా కానీ ఇచ్చే అవకాశం ఉందా? మీరు ఇచ్చే 30,000కి 40,000కి ఉద్యోగాలు కాదు కదా, ఆరోగ్యం కాదు కదా, ఏమీ రాదు. కాబట్టి మీరు ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఇప్పుడు విమల గారు చెప్పినట్టుగా మేము మహిళల్ని రిజర్వేషన్ లో 33 రిజర్వేషన్ ఎప్పుడు బట్టి 96 నుంచి గీతా ముఖర్జీ గారు చెప్తున్నారు. ఆ 33 రిజర్వేషన్ మీరు అమలు చేయడంలో కూడా వైఫల్యం చెందుతున్నారు. దాన్ని ఏదేదో లింకులు పెట్టి ఇంకా మీ ప్రయోజనాలు పొందడం కోసమే లింకులు పెట్టి నిలిపివేస్తున్నారు. కానీ దాన్ని అలాంటి వాటిని ఉపయోగపడే పద్ధతుల్ని మీరు చెయ్యండి. అంతేగాని మహిళలపై పిల్లలు కనండి అని మాత్రం రుద్దడం చాలా కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే శ్రీకాకుళం వేదికగా 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డ కంటే 40,000 అంటూ కూడా ప్రకటించడంపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా జీవన విధాన మార్పులతో పాటుగా ఆర్థిక అంశాలతో పూర్తిగా కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయినటువంటి పరిస్థితి. నేడు భారతదేశంలో ఉమ్మడి వ్యవస్థ విచ్ఛిన్నమై మైక్రో ఫ్యామిలీస్ అవతరించినటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇద్దరు ఏదైతే ఉద్యోగం చేస్తేనే తమ జీవితాలు గడిచేటటువంటి పరిస్థితి. ఒక బిడ్డతోటే ఇప్పటికే వాళ్ళ పోషించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ 3, 4 అంటూ కూడా స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించడం సమంజసం కాదు. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పథకాలని వెనక్కి తీసుకోవాలి. మహిళలని మళ్ళీ వంటింటికి పంపించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున మండిపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తుందో పునరాలోచించుకోవాలని, లేని పక్షంలో మహిళా సంఘాలు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాయంటూ కూడాను మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ నుంచి.